హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి చక్క 2 నిమిషాల్లో చేసుకునే విధంగా స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా, సింపుల్గా, ఎటువంటి హడావిడి లేకుండా 2 నిమిషాలు టైం కేటాయిస్తే చాలండి. ఇవి మనకి 2 నెలల వరకు స్టోర్ ఉంటాయి. ఇంత ఈజీగా చేసుకోవచ్చా ఈ స్నాక్ రెసిపీ అనుకుంటారు. చూసారు కదా, చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయండి. వీటి కోసం మనం తెచ్చుకోవాల్సింది బయట నుంచి ఒకే ఒక్కటండి. ఇవి వచ్చేసి కార్న్ఫ్లేక్స్, తెలుసు కదా అందరికీ. ఇవి కాస్ట్ కూడా ఎక్కువ ఉండవండి. నాకు 40 రూపీస్ పడ్డాయి అంతే. హాఫ్ కేజీ వచ్చేసి 40 రూపీస్. ఇది ఒక్కటి తెచ్చుకుంటే చాలు, మనకి ఎన్నంటే అన్ని స్నాక్స్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ఆయిల్ అయితే హీట్ పెట్టుకున్నానండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి, లేకపోతే ఏంటంటే ఆయిల్ పీల్చుకుంటవి. ఇవి వేయించుకునేటప్పుడు బాగా హీట్లో ఉంటే ఏమవుతుందంటే మనకి వేయగానే వెంటనే పువ్వుల్లాగా పైకి వచ్చేసేస్తాయి. చక్కగా టక్కున వేగిపోతాయండి వేయగానే. 1 మినిట్లో ఇవి హాఫ్ కేజీ ఫ్రై చేసుకోవడం అయిపోతుందండి. కాకపోతే ఏంటంటే మనకి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ప్రాసెస్ అంతా అయిపోయే వరకు కూడా. ఇలా గుప్పెడు తీసి వేస్తున్నానండి. మనకు అవి వేసేటప్పుడు కొన్నే ఉన్నా కానీ వేయించాక చూడండి ఎలా వస్తాయో. చాలా అంటే చాలా ఎక్కువ క్వాంటిటీ అయిపోతాయి. అవి వేగుతాయి కదా, కొంచెం మనకి మంచిగా పెద్దగా స్ప్రెడ్ అయిపోతే చాలా బాగుంటాయి. ఇలా కార్న్ఫ్లేక్స్ మొత్తం వేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పల్లీలు అండి. నేనైతే ఒక 1 కప్ వరకు పల్లీలు తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ ఉంటాయి. ఇలా ఒక 100 గ్రాముల వరకు పల్లీలు కూడా వేయించుకున్నానండి, మంచి కలర్ వచ్చే విధంగా. అలా అని మాడనివ్వకండి, పల్లీలు మాడితే అస్సలు బాగోవు. ఇలా వేయించుకున్నాక ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసి స్టవ్ బంద్ చేస్తున్నాను. కరివేపాకు మన ఇష్టం అండి, ఎంత ఎక్కువ కావాలంటే అంత వేసుకోవచ్చు. చాలా మంచిది కదా హెల్త్కి కూడా, కంటికి. నేనైతే ఒక గుప్పెడు వేసాను. ఇప్పుడు ఇవన్నీ కూడా వేయించుకున్నవి, మనం పల్లీలు కరివేపాకు కూడా ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి కదా, వాటిలోనే వేసేసాను డైరెక్ట్గా ఇలా. ఇంకా మీకు కావాలంటే పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది కూడా వేయించుకొని వేసుకోవచ్చండి. జస్ట్ ఎక్కువ టైం పట్టదు అది వేగటానికి. అలా ఆయిల్లో వేయటం తీయడం అంతే. నేనైతే వేయలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఏంటంటే ఒక 1 స్పూన్ వరకు సాల్ట్, ఒక 1 స్పూన్ వరకు కారం ఇలా పైన లైట్గా చల్లుకోవాలండి. ఇప్పుడు దీన్ని గరిటెతోటి అయితే తిప్పకూడదు, అలా అని చేయి కూడా పెట్టకూడదు. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. అంటే 4 సైడ్స్ కూడా ఇలా టర్న్ చేసుకుంటూ ఈ విధంగా కింద నుంచి పైకి ఇలా ఎగరేస్తే ఏంటంటే మనకి మొత్తం ఈవెన్గా కలిసిపోతుంది, ఉప్పు కారం మొత్తం. చూసారా, మనకి చాలా క్రిస్పీగా 2 నిమిషాల్లో చేసుకునే స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇలా జస్ట్ మనం టైం లేనప్పుడు చిటికలో ఇలా చేసుకొని మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు బయటనే మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఎప్పుడు తిన్నా కూడా. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.